ఇడ్లీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఒకసారి బ్యాటర్ని ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుని ఇడ్లీలు చేసుకోండి. చాలా సాఫ్ట్గా స్పంజీగా వస్తాయి. మీరే అంటారు చాలా సాఫ్ట్ అండ్ స్పంజీగా వచ్చాయని. చూడండి ఎలా ఎయిర్ ఫామ్ అయిందో బ్యాటర్లో. దానికోసం ఒక గ్లాసు మినపప్పుని శుభ్రంగా కడిగి 2 సార్లు శుభ్రంగా కడిగేసి 5 గంటలు నానబెట్టుకోవాలి. 5 గంటలు నానిన తర్వాత దానిలోని వాటరు డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల ఇడ్లీ రవ్వని 2 సార్లు కడిగి 1 గంట పాటు నానబెట్టుకొని దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని వీడియోలో చూపెట్టిన విధంగా డ్రైన్ చేసుకోండి. అది లేని వాళ్ళు చేతితో పిండి గట్టిగా వాటర్ని అంతా స్క్వీజ్ చేసుకుని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి గ్రైండర్ యూస్ చేస్తున్నానండి. తర్వాత గ్రైండర్ని శుభ్రంగా కడిగి గ్రైండర్ ఆన్ చేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలి దానిలో. తర్వాత మనం పక్కన పెట్టుకున్న నానబెట్టుకున్న మినపగుండ్లను వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలండి, అంతా ఒకటేసారి వేయొద్దు. వీడియోలో చూపెట్టిన విధంగా వేయండి. అలా కొంచెం పోసుకుంటూ మధ్యలో కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకోండి. మధ్యలో మూత తీసుకుంటూ చేతితో కలపాలండి. రాళ్ళకి పలుకులుగా ఉండిపోతుంది మినపప్పు, అందుకని చేతితో ఒకసారి 2-3 సార్లు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి, ఒకటేసారి పొయ్యొద్దండి. కొంచెంగా పోసుకుంటూ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. చూడండి పిండి గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దానిలోకి మనము ఆల్రెడీ ఇడ్లీ రవ్వని కడిగేసి డ్రైన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అది కొంచెం దీనిలో కొద్దిగా పోయాలండి. కొంచెం పోసుకుని సగం వరకు పోసుకొని మూత పెట్టి గ్రైండర్ ఆన్ చేసుకోవాలి. అది మొత్తం కలిసిపోతుంది. గ్రైండర్ ఆన్ చేస్తే ఇడ్లీ రవ్వ, రుబ్బి పెట్టుకున్న మినపప్పు మొత్తం పిండి అంతా కలిసిపోతుంది. మనం చేతితో కలపాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్లో చేస్తే చక్కగా కలిసిపోతుంది. అంతా ఒకటేసారి వేయకుండా కొంచెంగా పోసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని మనం ఏ బ్యాటర్లో అయితే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యేటట్టుగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటామో ఆ రకంగా వచ్చేటట్టుగా వాటర్ని పోసుకొని మూత పెట్టి మొత్తం కలిసేంత వరకు ఒక 5 నిమిషాలు గ్రైండర్ ఆన్ చేస్తే సరిపోతుందండి. చూడండి 5 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని తీసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నైట్ అంతా బయట పెట్టి ఉంచేసేయాలి. ఒకరోజు నైట్ అంతా బయట పెట్టిన తర్వాత పిండి పులుస్తుందండి. దాంట్లో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి పిండి పులుస్తుంది. చూడండి చూపిస్తాను. నాకు ఇక్కడ 2 బౌల్స్లో పట్టిందండి. చూడండి గరిటెతో ఒకసారి కదిపి చూపిస్తాను. పిండి ఎలా పులిసిందో మీకే తెలుస్తుంది. నేను దాంట్లో ఏమీ ఇంగ్రీడియంట్స్ వేయలేదండి, ఒక మినపప్పు ఇడ్లీ రవ్వేనండి. చూడండి ఎట్లా మనము వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే పిండి ఈ రకంగా మ్యారినేట్ అవుతుందండి. ఫెర్మెంటేషన్ అవుతుంది, మ్యారినేట్ కాదండి, ఫెర్మెంటేషన్ అవుతుంది. చూడండి ఇలా ఫామ్ అయితే ఇడ్లీ బ్యాటర్ చక్కగా ఫామ్ అయినట్టు. దీంతో మనం ఇడ్లీలు పెట్టుకుంటే చాలా స్పాంజీగా వస్తాయండి. దీంతోనే నేను ఇడ్లీలు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇట్లానే ప్రిపేర్ చేస్తాను బ్యాటర్ని. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏమి ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేస్తలేదు నేను. తర్వాత మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో పిండిని తీసుకుని దాంట్లో సాల్ట్ కలుపుకొని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసుకొని ఇడ్లీని 15 మినిట్స్ స్టీమ్ చేస్తే ఇడ్లీలు అయిపోతాయండి. అంతేనండి. ఎక్కువ ఏమి అది వేయాలి ఇది వేయాలి అనకుండా బ్యాటర్ని ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా స్పాంజీగా వస్తాయి ఇడ్లీలు. చట్నీ కోసం పల్లీలు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నానండి. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసి పల్లీలు ఎండుమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసుకుని చట్నీ ప్రిపేర్ చేసుకోండి. ఈజీ ప్రాసెస్సే. ఇక్కడ నేను చింతపండు వేయట్లేదండి.
తర్వాత పోపు కూడా వేసుకోండి. ఇడ్లీలు 15 మినిట్స్ అయినాయండి, స్టీమ్ అయిపోయింది చూడండి. చాలా స్పంజీగా వస్తాయి. నేను ఒక ప్లేట్లోకి తీసాను చూడండి. ఇడ్లీలు ఎక్కువ లావుగా పెట్టుకోవద్దండి, ఇలా పల్చగా పెట్టుకుంటే స్పంజీలాగా వస్తాయి చూడండి.